హలో. ఈ వీడియోలో మనం ఈ పోల్ మెకానిజం గురించి నేర్చుకుందాం. ఆ, ఇది లైక్ నోడ్ జేఎస్ సర్వర్కి సంబంధించింది. ఇది పోల్ మెకానిజం అంటే ఫస్ట్ మనం సాకెట్ అంటే తెలుసుకోవాలి. ఫస్ట్ సాకెట్ అంటే ఏదైనా ఒక క్లయింట్ సర్వర్ రెండు కమ్యూనికేట్ అవ్వాలంటే ఫస్ట్ ఈ సాకెట్ ఓపెన్ అవ్వాలి. లైక్ ఎప్పుడైనా క్లయింట్ బ్రౌజర్ నుండి క్లయింట్ సర్వర్కి రిక్వెస్ట్ పంపించాలంటే ఫస్ట్ అక్కడ పంపించినప్పుడు సాకెట్ ఓపెన్ అవుతుంది క్లయింట్ సైడ్ నుండి. లైక్ అండ్ సర్వర్ సైడ్ కూడా ఒక సాకెట్ ఓపెన్ అవుతుంది. ఈ సాకెట్ ఎవరు ఓపెన్ చేద్దంటే ఓఎస్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ చేస్తుంది. సో ఈ సాకెట్ అనేది ఈ సర్వర్ లైక్ అండ్ క్లయింట్ ఇద్దరు కనెక్షన్ పాయింట్, ఒక డోర్వే లాగా డేటా ట్రావెల్ అవ్వడానికి. సో ఈ సాకెట్ అంటే హెచ్టిటిపి సాకెట్ ఉంటుంది. మన ఈ సాకెట్ ఏ కన్సిస్ట్ అవ్వ ఉంటుందంటే ఫస్ట్ దాని లైక్ ఒక లైక్ మన సర్వర్కి సంబంధించింది యూజర్ పంపిస్తారు కదా రిక్వెస్ట్ యూఆర్ఎల్, దాన్ని కూడా సాకెట్ కనెక్షన్ ఓపెన్ అయినప్పుడే ఆ యూఆర్ఎల్ అడ్రస్ అంతా ఉంటుంది కదా, దాన్ని కూడా సాకెట్ అడ్రస్ అనొచ్చు మనం. అంటే లైక్ సాకెట్ ఫైల్ డిస్క్రిప్టర్ అని కూడా అనొచ్చు. లైక్ పాత్ ప్లస్ పోర్ట్ నెంబర్, దాని అంతటిని కలిపి మన సాకెట్ డిస్క్రిప్టర్ అంటాం. సో ఇది ఏంటంటే అసలు మనం నోట్ చేసి యాక్చువల్గా ఇప్పుడు ఒక క్లయింట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు కదా, ఈ క్లయింట్స్ అనేది ఇదంతా మనకు నోట్ చేసి లైక్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఇది కూడా నోట్ చేసి సర్వర్ అనొచ్చు మనం, ఎందుకంటే యూజర్స్ రిక్వెస్ట్ పంపించినప్పుడు మన నోట్ చేసి సర్వర్ అనేది రెస్పాండ్ అవుతుంది. సో యాక్చువల్గా ఈ సాకెట్ అనేది లైక్ ఓఎస్ మేనేజ్ అవుతుంది. ఎప్పుడైనా లైక్ యూజర్ ఎప్పుడైనా మనకి రిక్వెస్ట్ పంపించాలంటే ఆ యూజర్ సైడు వాళ్ళ యొక్క ఓఎస్ అనేది ఈ సాకెట్ని క్రియేట్ చేస్తుంది. మన మన లైక్ సర్వర్ కూడా రెస్పాండ్ అవ్వాలి కాబట్టి మన సర్వర్ కూడా ఒక సాకెట్ అనేది ఇక్కడ క్రియేట్ చేసి రెండు కనెక్ట్ అవుతాయి మనకి. కనెక్ట్ ఇందులో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, లైక్ డేటా పాస్ అవుతుంది మనకి క్లయింట్ నుండి సర్వర్కి, సర్వర్ నుండి క్లయింట్కి. సో ఇలా వర్క్ అవుతుంది. సో లైక్ ఓల్డ్ డేస్ అంతకుముందు లైక్ జావా అయినా పైథాన్ అయినా వాటితోని రెస్పెక్టివ్ ఫ్రేమ్వర్క్స్ వాడి సర్వర్ క్రియేట్ చేస్తే అప్పుడు వన్ థ్రెడ్ పర్ కనెక్షన్ అనేసి క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫిఫ్టీ క్లయింట్స్ ఒకేసారి రిక్వెస్ట్లు పంపించారంటే ఈ వచ్చినప్పుడు ఇక్కడ మన సర్వర్ అనేది ఒక 50 థ్రెడ్స్ క్రియేట్ చేసి వాటిని హ్యాండిల్ చేసేది. సో లైక్ థ్రెడ్ యూస్ ఉన్నా లేకపోయినా సరే, లైక్ ఇక్కడ వర్క్ యూజర్ క్లయింట్ పంపించారు కదా, క్లయింట్ పంపించిన రిక్వెస్ట్ పంపించింది, ఆ రిక్వెస్ట్కి థ్రెడ్ యూజ్ ఉన్నా యూజ్ లేకపోయినా సరే, లైక్ థ్రెడ్కి వర్క్ ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా ఒక థ్రెడ్ క్రియేట్ అవ్వి అలొకేట్ అవ్వదు ఈచ్ యూజర్ రిక్వెస్ట్కి. సో ఎవ్రీ సాకెట్ కనెక్షన్కి లైక్ ఒక థ్రెడ్ అలొకేట్ అవ్వి ఆ థ్రెడ్ అనేది వర్క్ చూసుకుంటుంది. సో ఇలా చేయడం వల్ల ఓల్డ్ డేస్లో లైక్ హ్యూజ్ పెర్ఫార్మెన్స్ ఇష్యూ, అంటే లైక్ ఒకేసారి ఒక 1000 ఒక 1000 క్లయింట్స్ ఒకేసారి రిక్వెస్ట్ పంపితే మనకి 1000 థ్రెడ్స్ కావాలి. ఇది ఒక సిపియూ వేస్టేజ్ అండ్ ర్యామ్ ఎక్కువ హెవీ రిసోర్సెస్ తాగిస్తుంది, లైక్ వేస్టేజ్ హెవీ రిసోర్సెస్. బట్ వేరే మనకి లైక్ మన నోడ్ జేఎస్కి వచ్చినప్పుడు నోడ్ జేఎస్ అనేది ఒక ఈ పోల్ మెకానిజం అని ఉంటుంది. లైక్ నోడ్ జేఎస్ అనేది మనం లైక్ సర్వర్ వాడినప్పుడు లినక్స్ సర్వర్, లైక్ ఐ మీన్ లినక్స్ ఓఎస్ అయినా ఓఎస్కి అయితే ఈ పోల్ మెకానిజం ఉంటాం, లైక్ మ్యాక్ ఓఎస్ అయితే కేక్యూ మెకానిజం ఉంటాం. అలాగే విండోస్ కూడా ఇంకొకటి ఐ ఐతోట ఏదో ఉంటుంది ఒకటి. ఈ మెకానిజం అనేది దగ్గర ఒకలా పనిచేస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే ఎవ్రీ టైం మనం ఒక యూజర్ రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు ఒక సాకెట్ క్రియేట్ అవ్వి మన సర్వర్ క్రియేట్ అవుతుంది కదా. సో ఈ పోల్ మెకానిజం అనేది లైక్ ఓఎస్లో ఒక ఓఎస్ కెర్నర్లోని ఒక ఇంపార్టెంట్ పార్ట్. లైక్ ఇది విండోస్ ఓఎస్ ఉందంటే విండోస్ ఓఎస్లోని ఇంకొక పేరు ఉంటుంది కదా, అది ఉంటుంది. మ్యాక్ ఓఎస్లో అయితే ఈ కేక్యూ అనేది ఇంపార్టెంట్ పార్ట్ ఈ ఓఎస్లో. అదే లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఈ పోల్ అనేది ఇది ఒక ఇంపార్టెంట్ మెకానిజం పార్ట్ ఓఎస్లో. ఈ పోల్ మెకానిజం అనేది ఏం చేస్తుందంటే ఇలాగ యూజర్స్ మనకి రిక్వెస్ట్లు పంపించినప్పుడు ఈచ్ యూజర్కి ఒక్కొక్క థ్రెడ్ కాకుండా లైక్ ఈచ్ ఒక ఒక క్లయింట్ రిక్వెస్ట్ పంపించాలంటే ఖచ్చితంగా ఒక సాకెట్ అవతల సైడ్ క్రియేట్ అయ్యి మన సర్వర్లో కూడా క్రియేట్ అవుతుంది కదా. అలా కాకుండా ఇక్కడ యూజర్స్ ఒక 50 యూజర్స్ పంపిస్తే 50 సాకెట్స్ ఉంటాయి కదా, 50 సాకెట్స్ని కూడా ఈ పోల్ మెకానిజం అనేది దీన్ని మానిటర్ చేస్తుంది. సో ఓఎస్ లెవెల్. సో
లైక్ ఈచ్ థ్రెడ్ అవసరం లేదు, ఈచ్ సాకెట్కి లైక్ ఈచ్ సాకెట్కి ఈపోల్ మెకానిజం, ఈ ఈపోల్ మెకానిజమే లైక్ ఈ గ్రూప్ ఆఫ్ సాకెట్స్ అనేటివి మానిటర్ చేస్తుంది కాబట్టి సో ఇక్కడ మనకి ఈజీ అవుతుంది వర్క్ నోట్ చేస్లోని. లైక్ ఇక్కడ చూసారా ఈపోల్ అంటే ఇది ఒక స్కాలబుల్ ఈవెంట్ నోటిఫికేషన్ మెకానిజం. అంటే చూడండి ఇక్కడ ఒకేసారి ఇక్కడ రిక్వెస్ట్లు వచ్చాయంటే ఎప్పుడైతే రిక్వెస్ట్లు వచ్చాయో అప్పుడు మనం ఓఎస్లో ఉన్న ఈపోల్ మెకానిజం ఉంది కదా, ఇది మన నోట్ చేస్లో ఉన్న కదా లిబ్యూకి చెప్తుంది ఇక రిక్వెస్ట్లు వచ్చే మనకి సాకెట్ల ద్వారా డేటా వచ్చింది, ఈ సాకెట్స్ ద్వారా నువ్వు హ్యాండిల్ చేయాలనేసి ఈ ఓఎస్లో ఉన్న ఈపోల్ అనేది ఈ లిబ్యూ అని వేకప్ చేస్తుంది. సో లిబ్యూ అనేది ఎప్పుడైతే ఈ సాకెట్ల ద్వారా ఎగ్జాంపుల్ ఒక 10 క్లయింట్ రిక్వెస్ట్లు వచ్చాయంటే మన సర్వర్లో లాజిక్ రాస్తాం కదా, లైక్ సర్వర్ కోడ్ రాస్తాం కదా లాజిక్. సో లైక్ పాత్ రాస్తాం కదా, హోమ్ పాత్. లైక్ యూజర్ ఎప్పుడైనా రిక్వెస్ట్లు చేసే HTTP రిక్వెస్ట్లు పాత్ రాస్తాం కదా, హోమ్ పాత్, లైక్ రిసోర్సెస్ పాత్, లైక్ అలా రాస్తాం కదా పాత్స్ ఇన్ఫర్మేషన్ సెండ్ చేయడానికి, లైక్ ఏదైనా కొరియర్ రిట్రీవ్ చేయడానికి, రీడ్ చేయడానికి డేటా. సో ఈ రిక్వెస్ట్లు వచ్చినప్పుడు ఈ పాత్లు బట్టి అక్కడ రాస్తాం కదా మనం సర్వర్ సైడ్ పాత్ బట్టి ఇక్కడ లైక్ ఇంటరాక్ట్ అవుతుంది. ఎలా అంటే ఈ రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఓఎస్ అనేది ఈ డేటా వచ్చిందనేది లిబ్యూని లైక్ వేకప్ చేస్తుంది, డేటా వచ్చింది. అప్పుడు లిబ్యూ ఏం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్కి సంబంధించిన మనం రాసిన సర్వర్ సైడ్ లాజిక్ ఆ రెస్పెక్టివ్ కాల్ బ్యాక్స్ని లైక్ ఈ కాల్ బ్యాక్ క్యూలో పెడతాం. అంటే హోమ్ ఇప్పుడు ఒక 20 రిక్వెస్ట్ మన హోమ్ పాత్కి వచ్చిందంటే సర్వర్ సైడ్ లాజిక్కి వీళ్ళందరినీ కాల్ బ్యాక్ క్యూలో పెడతారంటే ఆ రెస్పెక్టివ్ కాల్ బ్యాక్ క్యూలో HTTPకి సంబంధించింది కాబట్టి పోల్ కాల్ బ్యాక్ క్యూలో పెడితే ఆ రిక్వెస్ట్లు 1 by 1 పెట్టి ఈవెంట్ లూప్ అనేది ఇప్పుడు కాల్ స్టాక్ ఎంప్టీగా ఉంది కాబట్టి ఇందులోకి ఈచ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ పంపిస్తుంది. అంటే మన సర్వర్ సైడ్లో ఒక పాత్ అంటే లైక్ సర్వర్ సైడ్ లాజిక్లో ఉన్న ఒక పాత్కి సంబంధించిన ఆ కాల్ బ్యాక్సే కదా ఇందులో పడతాయి. ఆ కాల్ బ్యాక్స్ అనేది ఒక్కొక్కటి ఇందులో పంపిస్తుంది. అంటే ఈచ్ క్లయింట్కి లైక్ మనం ఎగ్జిక్యూట్ చేసినట్టు ఈచ్ క్లయింట్కి సంబంధించిన రిక్వెస్ట్ అంటే ఒక కాల్ బ్యాక్ వెళ్తుంది ఇందులోకి. వెళ్ళిన తర్వాత మనం హోమ్లో రాసిన ఎగ్జాంపుల్ హోమ్లో ఒక ఫైల్ రీడ్ ఆపరేషన్ ఉంది అంటే బ్లాకింగ్ ఆపరేషన్. అప్పుడు జావాస్క్రిప్ట్ ఏం చేస్తుంది ఆ ఫైల్ రీడింగ్ అనేది మళ్ళీ ఇక్కడ లిబ్యూకి ఇస్తుంది. లిబ్యూకి ఇస్తే లిబ్యూ థ్రెడ్ పూల్ యూస్ చేసి మన సర్వర్లో ఉన్నాయి కదా ఆ ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్ రీడ్ చేయాలి. థ్రెడ్ పూల్ యూస్ చేసి ఆ ఫైల్ రీడ్ చేసి ఆ డేటాని తీసుకొచ్చి మళ్ళీ కాల్ బ్యాక్లో పంపించి దాన్ని మన జావాస్క్రిప్ట్ ఇంజిన్కి పంపిస్తుంది. జావాస్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఈ ప్రాసెస్ అయిపోయిన ఆ డేటాని మళ్ళీ క్లయింట్కి సెండ్ చేస్తుంది. ఎలా సెండ్ చేస్తుంది అంటే జావాస్క్రిప్ట్ ఇంజిన్ లోపల లైబ్రరీస్ ఉంటాయి మన C++ సైడ్ లైబ్రరీస్ నోట్ చేసి కాబట్టి ఈ సర్వర్లో. సో ఇంజిన్ అనేది లిబ్యూకి పంపిస్తుంది మన డేటాని, రెస్పాన్స్ డేటాని. ఆ లిబ్యూ అనేది మన ఓఎస్ లెవెల్కి ఇంటరాక్ట్ అవి సాకెట్స్ ద్వారా క్లయింట్ సాకెట్ పంపిస్తుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, క్లయింట్స్ అలాగే ఇక్కడ రిక్వెస్ట్ పంపిస్తారు. ఎగ్జాంపుల్ 10 క్లయింట్స్ పంపించారు రిక్వెస్ట్లు. సో ఇవి మన సర్వర్ సైడ్లో లాజిక్ రాస్తాం కదా, సర్వర్ నోట్ చేసే సర్వర్లో లాజిక్. సో అందులో హోమ్ పాత్ అండ్ డిఫరెంట్ పాత్స్ రాస్తాం కదా, ఆ పాత్లో లాజిక్ రాస్తాం. సో ఇక్కడ ఈ క్లయింట్స్ అడిగిన లైక్ రిక్వెస్ట్ బట్టి మన పాత్స్కి వెళ్తాయి. వాళ్ళు హోమ్ పాత్కి రిక్వెస్ట్ అయితే హోమ్ పాత్కి వెళ్తాయి రిక్వెస్ట్లు. లైక్ వేరే పాత్స్కి లైక్ గెట్ డేటా లైక్ అలాగా లేదంటే డిలీట్ డేటా అలాగే ఏమైనా లైక్ పాత్ చేయాలి రిక్వెస్ట్ అయితే ఆ పాత్కి వెళ్తాయి. ఎగ్జాంపుల్ ఒక 10 క్లయింట్స్ 10 రిక్వెస్ట్లు చేశారు అనుకోండి, చేస్తే సో ఇందులోని ఎగ్జాంపుల్ ఒక 8 రిక్వెస్ట్ లైక్ బ్లాకింగ్ బిహేవియర్ ఉంటాయి. అంటే అవి ఒక ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ చేస్తుంది. అంటే డేటా రీడ్ చేయడం కానీ డేటా రైట్ చేయడం కానీ ఉంటుంది. మిగతా 2 రిక్వెస్ట్ సింపుల్ డేటా సెండ్ చేయడం. అంటే ఓకే రెండు రిక్వెస్ట్లు ఆయన పంపించే మనం బ్యాక్ బాయ్ అని పంపిస్తాం సర్వర్ నుండి. సో ఇంటరాక్ట్ అవుతామని చేస్తే అంటే ఆ 2 రిక్వెస్ట్లకి థ్రెడ్ పూల్ అవుతుంది. సో అవి ఇలాగ ఓఎస్కి సాకెట్ల ద్వారా డిస్క్రిప్టర్ ఇందులో ఉంది కదా ఓఎస్లో మెకానిజం ఈక్వల్ మెకానిజం ఈ డేటా మొత్తం 10 సాకెట్ కనెక్షన్స్ని థ్రెడ్ పూల్కు పంపిస్తుంది అలా నోటిఫై చేసి ఈ కనెక్షన్లో చేయండి. సో 10 నాట్లోని దాని యొక్క రెస్పెక్టివ్ కాల్ బ్యాక్స్లోకి అవి లైక్ రిజిస్టర్ అవుతాయి మన సర్వర్ సైడ్ లాజిక్ బట్టి. ఆ 2 ఉన్నాయి కదా 2 వాటికి లైక్ ఇన్పుట్ అండ్ లైక్ ఈ కాల్ బ్యాక్స్ రెస్పెక్టివ్ టైం ఈవెంట్ లూప్ అనేది ఇప్పుడు ఇక్కడ గ్యాప్ చూసుకొని ఈ కాల్ సెట్లోకి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అని పంపిస్తుంది. సో ఎగ్జాంపుల్ ఆ
ఆ 2 రిక్వెస్ట్లు ఉన్నాయి కదా, ఒక రిక్వెస్ట్ సర్వ్ చేసినప్పుడు ఈ రిక్వెస్ట్కి ఇందాక చెప్పాం కదా, సింపుల్గా హాయ్ బాయ్ అని పంపిస్తూ ఉన్నామండి. రిక్వెస్ట్ చేసింది సింపుల్ మెసేజ్ అది. అది ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ కాదు, అది బేసిక్ సింక్రనస్ కోడ్. సో అది మన కాల్ స్టాక్ అనేది ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ రెస్పాన్స్ కింద నెక్స్ట్ మన క్లయింట్ పంపిస్తుంది, లిబ్యూకి పంపించి, లిబ్యూ నుండి ఓఎస్ పంపించి, ఓఎస్ నుండి అంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, రెస్పాన్స్ డాట్ సెండ్ అనే ఫంక్షన్తో మనం లాజిక్ రాస్తాం కదా అప్పుడు ఆ సర్వర్ సైడ్ పాత్రలోని రెస్పాన్స్ డాట్ సెండ్ అని రాస్తాము కాల్ బ్యాక్ ఫంక్షన్లో. అది ఎగ్జిక్యూట్ అవగానే లిబ్యూకి ఈ బాయ్ అని రాస్తాం అందులోని, ఆ బాయ్ అనేది లిబ్యూకి సెండ్ అవ్వి, లిబ్యూ నుండి ఓఎస్ ఇంటరాక్ట్ అవ్వి, ఓఎస్ సాకెట్ కనెక్షన్ నుండి అక్కడ క్లయింట్కి సైడ్ ఉన్న సాకెట్స్ కి లైక్ డేటా సెండ్ అవుతుంది బాయ్ అని సింపుల్గా ఇలాగా రెండర్ అయిపోతుంది. సేమ్ అలాగే ఇంకో రెండో యూజర్ కూడా సేమ్ అలాగే సింపుల్ నాన్ బ్లాకింగ్ బిహేవియర్ అంటే సింపుల్ టాస్క్ అలాగా ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ సంబంధించలేని ఇలా టాస్క్ సింపుల్ అలాంటి హాయ్ బాయ్ అలాగా సింపుల్ డేటా టెక్స్ట్ పంపించాలంటే ఇలా కాల్ బ్యాక్ చూసి డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అవ్వి ఇలా సెండ్ అయిపోద్ది. బట్ రైటింగ్ అండ్ హెవీ ఆపరేషన్ సిపి ఇంటెన్సివ్ టాస్క్లు అయితే మాత్రం ఇలా ఇక్కడ కాల్ బ్యాక్ నుండి సర్వర్ సైడ్ లాజిక్ ప్రకారం పాత్ ప్రకారం ఇందులో ఉన్న కాల్ బ్యాక్ ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడ వచ్చిన తర్వాత మనం అందరికి చెప్పాం కదా సిపి ఇంటెన్సివ్ టాస్క్ అంటే లోపల ఫైల్ రీడింగ్ కానీ లైక్ మన సర్వర్లో ఉండే ఒక ఫైల్ రీడ్ చేసి డేటా పంపించాలి క్లయింట్కి. సో ఇక్కడ ఫైల్ రీడింగ్ అంటే మన జావాస్క్రిప్ట్ ఇంజిన్ చేయలేదు మళ్ళీ. సో ఇది లిబ్యూకి పంపిస్తే లిబ్యూ అనేది ఒక థ్రెడ్ పూల్ వాడి మన సర్వర్లో ఉన్న ఆ ఫైల్ని రీడ్ చేసి థ్రెడ్ పూల్ కంప్లీట్ చేసి ఈ డేటాని మళ్ళీ కాల్ బ్యాక్ క్యూలో పంపించి ఆ డేటా మళ్ళీ మన కాల్ స్టాక్లో ఫంక్షన్ లైక్ క్రియేట్ చేసి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసి సెండ్ చేస్తుంది మళ్ళీ క్లయింట్కి వెళ్తా లిబ్యూ నుండి లిబ్యూకి ఓఎస్ నుండి సాకెట్ నుండి అలాగా. సో అలాగే మన ఎయిట్ కనెక్షన్లు ఉన్నాయి కదా, లైక్ 8 రిక్వెస్ట్లు ఉన్నాయి కదా, మనం 8 రిక్వెస్ట్లు బ్లాకింగ్ బిహేవియర్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్కి సంబంధించింది. సో 8 ఆపరేషన్ అంటే ఈచ్ వన్ చాలా స్పీడ్గా ఇక్కడ నుండి 8 రిక్వెస్ట్లు రావడం, ఇక్కడ నుండి మన మెకానిజం యొక్క నోటిఫై చేయడం, లిబ్యూ వెంటనే స్పీడ్గా కాల్ బ్యాక్స్లో పంపించడం, రెస్పెక్ట్ సర్వర్ సైడ్ లాజిక్ ప్రకారం పాత్ ప్రకారం పంపించడం, కాల్ బ్యాక్ నుండి కాల్ సైడ్ పంపించడం స్పీడ్గా. నెక్స్ట్ ఇక్కడ నుండి అది ఎప్పుడైతే ఇది ఫైల్ రేటింగ్ సంబంధించిందో ఇది మళ్ళీ లిబ్యూ చేయాలి, ఇది థ్రెడ్ పూల్ చేయాలి కాబట్టి ఇది జావాస్క్రిప్ట్ ఇంజిన్ చేయాలి కాబట్టి ఇది ఇక్కడికి ఆఫ్లోడ్ చేయడం టాస్క్ని, ఈ టాస్క్ ఒక థ్రెడ్ పూల్ ఆక్యుపై చేయడం ఇది వర్క్ అవుతుంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కాల్ బ్యాక్ సెకండ్ ఉంటుంది కదా, సెకండ్ రిక్వెస్ట్ ఇన్పుట్ అవుట్పుట్ లైక్ సంబంధించిన ఆ సెకండ్ రిక్వెస్ట్ సేమ్ ఇక్కడికి వచ్చి ఇది కూడా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి, ఇక్కడ పంపించి మళ్ళీ ఇక్కడ సెకండ్ థర్డ్ ఆక్యుపై చేసి అలాగా మిగతా అన్ని టాస్క్లు అన్నీ ఇలాగా ఇక్కడ రావడం, ఇక్కడికి మళ్ళీ రావడం, ఇక్కడికి రావడం, ఇలా వచ్చి ఇక్కడ 4 థ్రెడ్స్ ఆక్యుపై ఉన్నంత వరకు ఇలా అవుతూ ఉంటాయి. ఈ 4 థ్రెడ్స్ ఆటోమేటిక్గా లైక్ కంప్లీట్ చేసిన తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ మళ్ళీ కాల్ బ్యాక్ క్యూల్కి వచ్చి రెస్పాన్స్ సెండ్ చేయడానికి మళ్ళీ ఇక్కడికి రెడీ అయిపోతాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న మిగతా 4 రిక్వెస్ట్లు కూడా ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ కూడా అవి కూడా కాల్ స్టాక్లోకి వచ్చి ఇలా మళ్ళీ ఎప్పుడైతే ఫ్రీ అవ్వాయో ఇక్కడ ఇవన్నీ అలొకేట్ చేసి ఇక్కడ కంప్లీట్ చేసి ఇలా స్పీడ్గా అవుతాయి. సో ఎందువల్ల మన నోడ్ జేఎస్ అనేది ఎన్ని రిక్వెస్ట్లు వచ్చినా స్కేలబుల్ చాలా స్పీడ్గా అవుతాయి. సో ఇక్కడ మన థ్రెడ్ పూల్ సైజ్ కూడా మనకు 4 ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, 10 కానీ 12 కానీ మనకి ఎక్కువ రిక్వెస్ట్లు వస్తాయి, ఎక్కువ బ్లాకింగ్ బిహేవియర్ లైక్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ సిపి ఇంటూ అసలు వచ్చాయని తెలిస్తే మనం సర్వర్లో మనం సెట్ చేసుకోవచ్చు. నోట్ చేసి సర్వర్లో నాకు థ్రెడ్ పూల్ సైజ్ యూవీ థ్రెడ్ పూల్ సైజ్ నాకు ఎక్కువ కావాలి, ఒక 12, 18 అలాగా 16 అలాగా అలా సెలెక్ట్ చేసుకుంటే ఒకేసారి ఇన్ని టాస్క్ని హ్యాండిల్ చేయగలదు. సో ఈ పోల్ మెకానిజం అనేది ఈ మోడర్న్ వే ఆఫ్ రైటింగ్ నోట్ జేస్లో. ఇందువల్ల నోట్ జేస్ లైక్ రియల్ టైమ్ చాట్ అప్లికేషన్ కమ్యూనికేషన్ కానీ ఇలాగ రియల్ టైమ్ డేటా అప్డేషన్ కానీ ఇవన్నీ అందుకే నోట్ జేస్ సర్వర్స్ అంటే పాపులర్. సో ఇలా అవుతుంది. సో మన రిక్వెస్ట్లు ఎప్పుడైతే లైక్ ఇన్పుట్ అవుట్పుట్ సిపి ఇంటెన్సివ్ టాస్క్లు అయితేనే అప్పుడు ఇందులో థ్రెడ్ పూల్లో ఉన్న థ్రెడ్స్ అన్ని వాడతాయి, అవి యూజ్ చేస్తాయి. సింపుల్గా డేటా జస్ట్ ఓన్లీ ఇక్కడికి వచ్చి రిప్లైలు ఇవ్వడం లైక్ సింపుల్ డేటా సెండ్ చేయడం అంటే ఈ థ్రెడ్ పూల్స్ అవసరం. సింపుల్గా మనం రెస్పెక్టివ్ కాల్ బ్యాక్స్ ఎగ్జిక్యూట్ అయిపోయి డేటా సెండ్ చేస్తాయి ఈజీగా. సో ఈ పోల్ మెకానిజం అనేది ఇలా యూజ్ అవుతుంది. లైక్ ఈ సాకెట్ డిస్క్రిప్టర్ అంటాం మన సాకెట్స్ని, అలాగే ఫైల్ డిస్క్రిప్టర్స్ అని కూడా అనొచ్చు. సో అట్ ద సేమ్ ఈ పోల్ డిస్క్రిప్షన్ అనేది ఈ ఓఎస్ లెవెల్ ఉంటుంది కదా, అట్ ద సేమ్ టైం ఎన్ని రిక్వెస్ట్లు వచ్చినా ఇవి
మానిటర్ చేసి హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇలా ఇక్కడ థ్రెడ్ పూల్కి నోటిఫై చేయడం వల్లే ఇంపార్టెంట్ వాటికి మన థ్రెడ్స్ వాడతాయి. అలా కాబట్టి ఇంతకుముందు ఓల్డ్ మోడల్ అయితే డిసడ్వాంటేజ్ ఓల్డ్ మోడల్ అయితే ఎవ్రీ ఒక సాకెట్ కనెక్షన్కి ఒక ఈచ్ థ్రెడ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాల్సి వచ్చింది. దానివల్ల ఎక్కువ లైక్ ఎక్స్పెన్సివ్ సిపియూ హార్డ్వేర్, లైక్ సర్వే యొక్క హార్డ్వేర్ అనేది ర్యామ్, సిపియూ అన్నీ ఎక్కువ మన హై కాన్ఫిగరేషన్ పెట్టాలి. ప్లస్ లైక్ ఇప్పుడు అప్పుడు ఆ ఓల్డ్ మోడల్ ప్రకారం మనం ఒక మంచి సిపియూ ర్యామ్ అలోకేట్ చేసి ఒక 100 థ్రెడ్స్ అలోకేట్ చేసామంటే మన ఈ మోడల్ అనేది ఒక 100 యూజర్స్ అంటే ఈచ్ యూజర్కి అంటే ఈచ్ సాకెట్ కనెక్షన్ అంటే ఈచ్ యూజర్ కదా, ఈచ్ యూజర్కి అనేది ఈచ్ థ్రెడ్ ఈచ్ థ్రెడ్ యూజ్ చేస్తే 100 థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 100 యూజర్స్ని అట్ ద సేమ్ టైం ఇది లైక్ మన సిస్టమ్ అనేది హ్యాండిల్ చేయగలదు. 100 కంటే ఒక 500 1000 రిక్వెస్ట్లు వస్తే అప్పుడు ఏమవుతుంది, మన సర్వర్ రాసే లాజిక్ ప్రకారం అయితే ఆ మిగతా రిక్వెస్ట్లు అన్నీ ఫెయిల్ అవ్వచ్చు, లేదంటే మన స్కేలప్ అవి ఆటోమేటిక్గా అట్లా హ్యాండిల్ చేయొచ్చు. కానీ ఇలాగా లైక్ మనం యూటిలైజ్ చేయట్లేదు ఈ హార్డ్వేర్ని, రిసోర్సెస్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయట్లేదు. అందుకే వన్ థ్రెడ్ బెండ్ మోడల్ అనేది ఓల్డ్ వే. బట్ ఇప్పుడు న్యూ మోడల్ అనేది ఈపోల్ మెకానిజం వల్ల సఫిషియెంట్గా ఎప్పుడైతే నీడ్ ఉందో అప్పుడే థ్రెడ్స్ వాడి థ్రెడ్స్ని రీయూజ్ చేస్తున్నాం. అందుకే మనకి ఎఫిషియెంట్గా రీయూజ్ చేస్తున్నాం రిసోర్సెస్ అన్నీ. సో దట్స్ ఇట్. ఈ